ఆధునిక కాలంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న మనుషులకు ఊబకాయం కూడా ఓ సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక మందిని ఊబకాయం సమస్యల్లోకి పడేస్తుంది. మన దేశంలో ఊబకాయుల సంఖ్య క్రమంగా పెరుగుతుందా? గత కొన్నేళ్లలో దేశంలో ఊబకాయుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం ఏంటి? స్త్రీ పురుషుల్లో ఊబకాయం బారిన ఎక్కువగా ఎవరు పడుతున్నారు? మన దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఊబకాయుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఊబకాయం బారిన పడ్డానికి మారుతున్న జీవనశైలియే కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మనుషులు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు. కానీ ఆధునిక కాలంలో స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా శారీరక శ్రమ తగ్గింది. అదే సమయంలో అధిక నూనెల వాడకం, శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచే జంక్ ఫుడ్ యథేచ్ఛగా తినడం మొదలైంది. ఈ పరిస్థితులే ఇప్పుడు అనేక మందికి ఊబకాయం సమస్యను తెచ్చిపెడుతున్నాయి. ఇలా చెప్పే కంటే ఊబకాయాన్ని చాలా మంది కావాలని తీసుకొచ్చుకుంటున్నారని చెప్పవచ్చును. ఆధునిక కాలంలో టెక్నాలజీ కారణంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త మెషిన్లతో మనుషులు శారీరక శ్రమ చేయాల్సిన పని లేకుండా పోతోంది. దీంతో మహిళలు వంటింట్లో కూడా కనీస శ్రమ లేకుండా ఆధునిక పరికరాలతో సులువుగా పనులు చేసుకుంటున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే ఉరుకుల పరుగుల జీవితంలో కనీస వ్యాయామం చేయడానికి కూడా చాలా మందికి సమయం ఉండడం లేదు. ప్రతిరోజు వ్యాయామం చేసే పురుషుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఇక మహిళల్లో వ్యాయామం చేసేవారి సంఖ్య మరీ తక్కువ అంటే అతిశయోక్తి లేదు. మరోవైపు ఉద్యోగాలు చేసేవారు, ఇతరత్రా పనులు చేసేవారిలో సమయానికి ఆహారం చేయని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో అనేక మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఆధునిక కాలంలో మనుషులు తీసుకునే ఆహారానికి తోడు శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి కారణంగా అనేక మంది ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు. భారతీయులు తెగ తినేస్తున్నారు అంటూ అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో భారత్, చైనా దేశాలు అత్యధికంగా ఆహార పదార్థాలను వినియోగిస్తున్నాయని జార్జ్ బుష్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో నిరసన వ్యక్తమైంది. అయితే అప్పుడు జార్జ్ బుష్ అన్న మాట ఇప్పుడు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును, భారతదేశంలో ఊబకాయం పెరుగుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో గణాంకాలు చూస్తే ఇది నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు 2019 నుంచి 2021 మధ్యకాలంలో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఫలితాల సారాంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన 2023 నుంచి 24 ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం. భారతీయులో ఊబకాయం ఎంతమేర పెరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ అందుకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా నివేదికలో క్లుప్తంగా విశ్లేషించింది. భారతీయుల్లో మహిళలు, పురుషుల్లో ప్రతి 10 మందిలో 2 నుంచి 3 వరకు అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ జనాభాలో 18 నుంచి 69 ఏళ్ల వయసు మధ్య గల స్త్రీ పురుషులపై ఈ సర్వే నిర్వహించింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 నాటి గణాంకాలతో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 గణాంకాలను పోల్చి చూస్తూ డేటా విడుదల చేసింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం సగటున దేశంలో 22.9% పురుషులు స్థూలకాయంతో బాధపడుతుండగా 24% మంది మహిళలు ఊబకాయులుగా ఉన్నారు. పురుషుల్లో ఊబకాయం గతంలో 18.9% ఉండగా అది ఇప్పుడు 4% పెరిగి 22.9%కి చేరుకుంది. మహిళల్లోనూ స్థూలకాయం 20.6% నుంచి 24%కు పెరిగింది. దాదాపు స్త్రీ పురుషులిద్దరిలో 4% మేర ఊబకాయం సమస్య పెరిగిందని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. స్థూలకాయం సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఢిల్లీలో మహిళల్లో ఊబకాయం 41.3%, పురుషుల్లో 38% ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులో 37% పురుషులు, 40.4% మహిళల్లో స్థూలకాయం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు 36.3% మంది ఉండగా పురుషులు 31.1% ఉన్నారు.
తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు 30.1% ఉండగా పురుషులు 32.3% మంది ఉన్నారు. ఏపీలో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ ఊబకాయం సమస్య ఉంటే తెలంగాణలో అందుకు భిన్నంగా పురుషులు ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగింది. కరోనా లాక్డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ వల్ల ఇది గణనీయంగా పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ఇక దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఒబెసిటీ ఎక్కువగా పెరిగినట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల జనాభాతో పాటు ఒబెసిటీ ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 జరిపిన సమయం అంటే 2019 నుంచి 2021లో కోవిడ్-19 మహమ్మారి విస్తృతి, లాక్డౌన్ కారణంగా ప్రజల్లో శారీరక శ్రమ లేకపోవడం లేదా పరిమితం కావడం కూడా ఒబెసిటీకి కారణమైనట్టు నివేదిక పేర్కొంది. అందుకే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4తో పోల్చితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో ఒబేసిటీ పెరుగుదల ఎక్కువగా ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. తదుపరి జరపబోయే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6లో ఒబేసిటీ ట్రెండ్ తిరోగమనంలో ఉంటే అది ఆరోగ్యకర సంకేతంగా భావించవచ్చు. లేదంటే ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో దృష్టి పెట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీ పురుషుల్లో అనేక మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం పెరగడానికి కారణాలు ఏమైనా దీనితో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊబకాయం దరిచేరకుండా ప్రతి ఒక్కరూ జీవన శైలిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.